ఈ ఈ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏదైతే నీ పాపులారిటీ నీ ఫాలోవర్స్ అన్నీ ఉన్నాయో ఇవి బేస్ చేసుకొని నీకేదన్నా ఫిలిం ఆపర్చునిటీ ఏమన్నా వచ్చిందా? రాలేదన్న, ఇప్పటివరకు ఏం రాలేదు. ఆడిషన్స్ అయితే ఇస్తున్నాము, బట్ చూడాలన్న. హోప్ అయితే ఉంది ఈ పేజ్ ద్వారా అయితే. బట్ ఐడెంటిఫై అయితే చేస్తారు. నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు నువ్వు కదా అని ఐడెంటిఫై అయితే చేస్తారు. బట్ మేబీ నేను ఆ రోల్కి సెట్ అవ్వకపోవచ్చు, లేకపోతే కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా. సో ఇంకొకటి నా ఆఫీస్ కూడా ఒక్కొక్కసారి ఆడిషన్ టైము నా ఆఫీస్ టైము ఒక్కొక్కసారి క్లాష్ అవుతుంది. అప్పుడు నేను ఆడిషన్ ఇవ్వను. ఓకే. బట్ సో ఇప్పుడు నీకు మూవీలో ఒక కామెడీ రోల్ చేయాలనుందా, పాజిటివ్ రోల్ చేయాలనుందా, లేకపోతే నెగిటివ్ రోల్ చేయాలనుందా? విలన్ విలన్. ఎందుకు బాగుంది, ఎందుకు విలన్ అనేది నువ్వు చూస్ చేసుకున్నావు? అంటే అడగంగానే టక్కని విలన్ అని చెప్పేసావు. జీవితం నన్ను అలా తయారు చేసింది. దాంట్లో కూడా వస్తాను. ఓకే. సో విలన్ రోల్ కొంచెం బాగా సెట్ అవుతుంది. కామెడీ రోల్ కూడా వెబ్ సిరీస్లో ఒకటి చేశాను అన్న కామెడీ రోల్. ఒకటైనా విలన్ రోల్ చేయాలి అనేది నా ఆశ. ఓకే. ఎప్పుడైనా నేను ఏదైనా పోస్ట్ పెడితే ఏదైనా నేను హీరోయిక్గా ఫీల్ అయ్యి ఫోటోలు తీసుకుంటా కొన్ని. ఆ హీరోయిక్ ఫోటోల కింద అన్న మంచి విలన్ రోల్ చేస్తావన్నా నువ్వు అంటారు. సో నాకేమనిపించింది అంటే నేను నన్ను ఎలా చూసుకుంటున్నాను అనేది తప్పు. ఓకే. వాళ్ళు ఏం చెప్తున్నారో అదే నిజం. బేసిక్గా కింద కామెంట్స్ అన్నీ ఏమో ఉంటాయి, అన్న నువ్వు విలన్ బాగా సెట్ అవుతావు అన్న, మంచి విలన్ అది ఇది అంటారు. సో నేను కూడా అలాగే ఫిక్స్ అయ్యాను అనమాట, విలన్ చేస్తాంలే. సో జనాలు విలన్ క్యారెక్టర్ కదా అంటున్నారు కదా అని చెప్పి నువ్వు లైక్ విలనిక్ మేబీ వాళ్ళు చెప్పేదే. ఇప్పుడు నేను హీరో అనుకుంటే, నేను కమెడియన్ అనుకుంటే అయిపోదన్న. అవతలోడు వాళ్ళు ఎలా చూస్తున్నారు అనేది కూడా ఉంటుంది కదా. ఓకే. సో పవన్, లైక్ నువ్వు ఈ ఇన్స్టాగ్రామ్ దాంట్లో లైక్ పాపులర్, రైట్? సో ఇప్పుడు నీకు ఈ ఇండస్ట్రీలో అంటే లైక్ నువ్వు హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఈ కాంటెంట్ సైడ్కి వచ్చిన తర్వాత, ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ కాంటాక్ట్స్ కానీ ఇండస్ట్రీ పీపుల్తో నీకు పరిచయాలు కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? లైక్ దాంట్లోకి వెళ్ళాలంటే ఏదో ఒక సోర్స్ కావాలి. సోర్స్ ఉండాలి. ఇన్స్టాగ్రామ్ అనే సోర్స్ నీకు ఉంది, బట్ అదర్ దెన్ దట్ వీ నీడ్ సంథింగ్, రైట్? అవునా. సో అట్లా కాంటాక్ట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారా? కాంటాక్ట్స్ అంటే సుహాస్ అన్న ఒకరన్న. ఫస్ట్ నుంచి సుహాస్ అన్న నాకు, నేను అన్నకి యాక్చువల్గా ఫ్యాన్ని. యూట్యూబ్ నుంచి అతను చాయ్ బిస్కెట్లో దగ్గర నుంచి ఫ్యాన్. అప్పుడు వరుస పెట్టి అన్నకు మెసేజ్ చేసేవాడిని ఇన్స్టాగ్రామ్లో, అన్న నేను ఈ ఫ్యాన్ని, నిన్ను కలవాలి అది ఇది అని చెప్పి మెసేజ్ చేసేవాడిని. తర్వాత చాయ్ బిస్కెట్లో ఒకటి వచ్చింది, ఏమనంటే ఆడిషన్ వచ్చింది. నేను ఆడిషన్ అంటే ఏమనే తెలియదు నాకు ఫస్ట్. కానీ చాయ్ బిస్కెట్ ఆఫీస్కి వెళ్తే సుహాసనని కలవచ్చు అని చెప్పి వెళ్ళా. ఆడిషన్ బెబ్బా ఏమి ఇవ్వలేదు, కానీ సుహాసన్ కలిసి మాట్లాడా అనమాట ఫస్ట్. అప్పుడు అన్న నేను ఎక్కడో చూస్తుంటాం వీడియోలో అన్నట్టు, అంటే ఏమంటే ఏమి అన్నట్టు. తర్వాత అయితే ఏంటి అని ఒక సూపర్ మీమ్ పేజ్ ఉంది, ప్రస్తుతానికి మనోడు అండర్ గ్రౌండ్ అయిపోయాడు. సో ఆ అయితే ఏంటి మీమ్ పేజ్ అతను నా వీడియో ఒకటి పోస్ట్ చేశాడు స్టోరీలో. అది చూసి సుహాసన నాకు మెసేజ్ చేశారు, ఈ వీడియో చాలా బాగుంది అని. అన్న నేను నీకు పెద్ద ఫ్యాన్ని, ఒకసారి పైన మెసేజెస్ కూడా చూడండి అంటే, ఆ మెసేజెస్ అన్నీ చూసి అరే బాబు ఏంట్రా ఇన్ని మెసేజ్లు పెట్టుండవు, నేను ఎప్పుడు చూడలేదు, నీ నంబర్ ఇవ్వు అన్నాడు. మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్గా సార్కాజం అవి ఇవి బాగా కనెక్ట్ అయిపోయి వీక్లీ 2 వీక్స్కి ఒకసారి టీ తాగడం అలా ఇలా. సో ఇవన్నీ కలర్ ఫోటో రిలీజ్ అవ్వక ముందు జరిగినవి. బట్ నేనేమనుకున్నా అంటే కలర్ ఫోటో ఆ తర్వాత సక్సెస్ తర్వాత ఖచ్చితంగా, అంటే ఆ అన్న రేంజ్ కానీ ఆ పాపులారిటీ అంతా మారిపోయిన తర్వాత మనిషి ఖచ్చితంగా మారుతారు. సో నాతో మాట్లాడతాడో లేదో అని నేను మెసేజ్లు చేయడం కానీ ఫోన్లు చేయడం కానీ తగ్గించా. బాగా ఒక్కరోజు ఫోన్ చేశాడు, ఏంట్రా ఏమనుకుంటున్నారు అన్ని గురించి నువ్వు, ఈయన ఫోన్ లేదు మెసేజ్ లేదండి. సో అన్న అప్పుడు ఎట్లున్నాడో కలర్ ఫోటో తర్వాత అలానే ఉన్నాడు, మొన్న రీసెంట్గా కలిసినా కూడా అలానే ఉన్నాడు అనమాట. ఓకే. సో అన్న ఒక స్ట్రాంగ్ కాంటాక్ట్ నాకున్న దీంట్లో.